పెట్టాలంటే బిల్డింగ్ తయారు కావాలా, బిల్డింగ్ తయారు కావాలంటే బిల్లు కొద్దిగా లేట్ గా వచ్చినా కూడా నువ్వు సొంతం నుంచి అయినా నీ డబ్బు పెట్టి మాకు అర్జెంట్ గా చేపియాలి మధు అంటే కూడా తర్వాత ఈ బాధ్యత తీసుకొని సకాలంలో అంటే వేరే చోట్ల ఇంకా బిల్డింగ్ రెడీ కాక తర్వాత 3rd పేజ్ కు 4th పేజ్ కూడా వెళ్ళాయి. అయినా పులివెందుల్లో సకాలంలో వాళ్ళు ఇచ్చిన టయానికి వాళ్లకు కావాల్సిన విధంగా బిల్డింగ్ లో రిపేర్లు చేసి తర్వాత మన పులివెందుల్లో ఉండే పేద ప్రజలకు తర్వాత అన్నం పెట్టే సౌకర్యాన్ని కల్పించే మన తూట్ల మసూదన్ రెడ్డి గారికి నిజంగా కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక విషయం, మేము గతంలో ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీ ఫస్ట్ తర్వాత పేదలకు 4,000 రూపాయలు పెన్షన్ వచ్చే విధంగా కూడా ప్రతి నెల కూడా ఆ రోజు 1వ తేదీ హాలిడే అయితే 31వ తేదీ ఇచ్చిన ఘనత మన తెలుగుదేశం పార్టీది. అలాగే అన్నా క్యాంటీన్ కూడా మేము ఓపెన్ చేస్తామన్నాం, అన్నా క్యాంటీన్ కూడా ఓపెన్ చేశాం. అలాగే అనేక మంది రైతులకు చాలా మన భూములు జగన్ రెడ్డి ల్యాండ్ యాక్ట్ పెట్టి కొట్టేస్తాడేమో అనే అనుమానాలు ఉన్నప్పుడు మా ప్రభుత్వం వస్తానే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా ల్యాండ్ యాక్ట్ కూడా తీసేస్తామని చెప్పినాం, అది కూడా చెప్పినట్టు తీసేస్తాం. తర్వాత దీపావళికి మొన్న దీపం పథకం కూడా స్టార్ట్ చేసే పరిస్థితి ఉంది. అలాగే మరికొంత టైం తీసుకొని ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసే విధంగా ప్లాన్ జరుగుతుంది. ఆ తర్వాత జనవరిలో వచ్చేసి తల్లికి వందనం కూడా తప్పకుండా చేయాలనే కృతనిశ్చయంతో ఇది తెలుగుదేశం పార్టీ ఉంది. కాబట్టి ఇచ్చిన హామీలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ఖజానాలో ఏమీ లేకుండా చేసిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు ఒకటొకటి చేసుకుంటూ వచ్చి ఇది మాది చాలా మంచి ప్రభుత్వం అని చెప్పే విధంగా తర్వాత మన ప్రభుత్వం ఏర్పాటై కూడా ఈ రోజుకు 100 రోజులు అవుతుంది. రేపటికి 100 రోజుల్లోపు కూడా ప్రోగ్రామ్ లో ఒక 6 రోజులు వచ్చి పల్లెల్లో తిరగమని పాంప్లెట్స్ కూడా మేము మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే రేపు మధ్యాహ్నానికి మీ ప్రతి ఊరికి కూడా మేము పాంప్లెట్స్ అందరికీ అందజేస్తాం. ఆ పాంప్లెట్స్ తర్వాత మీరు ఒక రోజు కేటాయించుకొని మీ ఊర్లో ఈ 100 రోజుల్లో ఏమేమి మనకు మంచి జరిగింది అనేది కూడా ఆ పాంప్లెట్స్ లో ఉంది. ఆ పాంప్లెట్స్ అంతా కూడా మన గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు అందరూ కూడా తీసుకొని మేము వాళ్ళకి వివరించాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడ మన పులివెందుల్లో ఈరోజు 350 మందికి రేపటి నుంచి 500 మందికి టిఫిన్ మధ్యాహ్న భోజనము రాత్రి కూడా ఉంటాయి. ఇంకా ఏదన్నా కానీ పెరిగినా కూడా దాని యావరేజ్ తీసి మళ్ళీ 600 700 ఉంటాయి. ఎవరికి కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చినోనికి వాళ్ళకి ఇక్కడ అన్నం అయిపోయిందని కానీ ఇంకోటి లేకుండా ఏర్పాటు చేసే విధంగా నేను మా ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఇద్దరం మేము బాధ్యత తీసుకుంటాం. తప్పకుండా పులివెందుల్లో ఎవరు కూడా భోజనం ఇక్కడ లేదు అనేటువంటి సందర్భమే రానియకుండా తర్వాత మీరు కూడా ఈ విషయంలో ఏదన్నా ఏదైనా తప్పులు కానీ ఏదైనా చిన్న లోపల ఏదన్నా శుభ్రత లేకుండా కూడా అప్పుడప్పుడు మన లీడర్స్ ఇట్లా పులివెందులకు పోయేటప్పుడు వచ్చి ఒకసారి చెక్ చేసి అన్ని శుభ్రంగా ఉన్నాయా అన్ని బాగున్నాయని కూడా మీరు కూడా చెక్ చేసి మనం పులివెందుల్లో అన్నా క్యాంటీన్ ద్వారా 10 మంది పేదలకు అన్నం పెట్టి తర్వాత మనకు మంచి పేరు తీసుకురావాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం.